చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ ఛాలెంజెస్, వాటిలో ముఖ్యంగా గిఫ్టెడ్ చైల్డ్, మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్, ఆటిజం అండ్ లెర్నింగ్ డిజేబిలిటీస్. ఈ 4 రకాలైనటువంటి కేటగిరీస్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న అంశాల్లో అసక్తత అంటే లోపాలు ఉన్న విద్యార్థుల గురించి చర్చించుకున్నాం. ఏంటి భౌతికంగా, విజువల్గా కానీ, హియరింగ్ పరంగా కానీ ఇలాంటి లోపాలు ఉన్నటువంటి విద్యార్థుల గురించి, సో న్యూరలాజికల్ డిఫెక్ట్స్ కానివ్వండి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళా చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ ఛాలెంజెస్ అంటున్నాం, దాంట్లో గిఫ్టెడ్ చైల్డ్ కూడా యాడ్ చేసాం. సో ఇక్కడ చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ ఛాలెంజెస్ అంటే ప్రజ్ఞకు సంబంధించిన సవాళ్లు కలిగిన విద్యార్థులు అని. అసలు ఇంకొక వర్డ్ మనం రీకాల్ చేసుకున్నట్లయితే చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్, ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగినటువంటి పిల్లలు. వీళ్ళందరినీ కూడా ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన పిల్లలుగా మనం కన్సిడర్ చేయవచ్చు. అది భౌతికపరమైనటువంటి సవాళ్ళు కావచ్చు, లేదా మానసిక పరమైనటువంటి సవాళ్ళు కావచ్చు. ఎవరినైనా సరే వీళ్ళందరినీ కలిపి మనం చిల్డ్రన్ విత్ స్పెషల్ లెర్నింగ్ నీడ్స్, ప్రత్యేక అభ్యసన అవసరాలు కలిగిన పిల్లలు అని చెప్పవచ్చు. అంటే వీళ్ళకి సాధారణ స్థాయి బోధనాభ్యసన ప్రక్రియ ద్వారా వీళ్ళలో మనం లక్ష్యాల్ని, విద్యకు సంబంధించినటువంటి లక్ష్యాల్ని సాధించలేం. ఓకే, సో కాబట్టి వాళ్ళలో ప్రజ్ఞావంతులు కూడా ఒకరు. ప్రజ్ఞావంతులను కూడా మనం సాధారణ స్థాయి బోధనని ఆధారంగా వాళ్ళని సాటిస్ఫై చేయలేము, వాళ్ళ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేయలేము. మనం పరిశీలించినట్లయితే చాలా సందర్భాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రీవియస్ సెమిస్టర్స్ అన్నిట్లో కూడా మెథడాలజీలో కానీ, జనరల్ పేపర్లో కానీ ప్రతి సందర్భంలోనూ డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటంటే తరగతి గదిలో ముఖ్యంగా 3 రకాలైనటువంటి విద్యార్థులు ఉంటారని, వారిలో యావరేజ్ స్టూడెంట్స్, సాధారణ స్థాయి విద్యార్థులు ఎక్కువగా ఉంటారని, సో రిమైనింగ్ క్లవర్ స్టూడెంట్స్ కానీ, బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కానీ స్కాటర్ అయి ఉంటారని మనం చెప్పుకున్నాం. ఇటువంటి సందర్భంలో, ఇటువంటి తరగతి గదిలో బోధన చేయవలసి వచ్చినప్పుడు మనం సాధారణ స్థాయి విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని బోధనాభ్యసన ప్రక్రియను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది, బోధన చేయటం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో ప్రతిభావంతుడైన విద్యార్థి సాధారణ స్థాయి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని చేసిన బోధన ఫాలో అవ్వగలడు, కానీ అతను పూర్తిగా సాటిస్ఫై చేయటం అనేది సాధ్యపడదు. అలాగే బ్యాక్వర్డ్ స్టూడెంట్ విషయం చూసినట్లయితే అతను కూడా పూర్తి స్థాయిలో ఆ అంశాలని నేర్చుకునే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది. సో కాబట్టి వీళ్ళని ప్రత్యేకంగా క్లవర్ స్టూడెంట్స్ని, గిఫ్టెడ్ స్టూడెంట్స్ని కూడా ఈ చిల్డ్రన్ విత్ ఇంటలెక్చువల్ ఛాలెంజెస్లో భాగంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో ముందుగా ఎవరిని ప్రతిభావంతులు అంటాము అనేది తెలుసుకుంటే, ఇక్కడ అత్యధిక ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థులను ప్రతిభావంతులుగా మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు సాధారణంగా తరగతి గదిలో వీళ్ళని ఐడెంటిఫై చేయటం అనేది చాలా ఈజీగా మనం చేయగలం. సో ఇక్కడ పరిశీలించినట్లయితే ద టర్మ్ గిఫ్టెడ్ చైల్డ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ బై డిఫరెంట్ స్కాలర్స్ అండ్ సైకాలజిస్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. టెల్ఫోర్డ్ అండ్ సర్వే 1977, the intellectually gifted can be defined in terms of test scores and demonstrated performance. For instance, percent of the general population is measured by intelligence and of achievement test. సో ఇక్కడ ఈ నిర్వచనాలను బట్టి మనం పరిశీలించినట్లయితే ఇంటలెక్చువల్ చైల్డ్ ఆర్ గిఫ్టెడ్ చైల్డ్ అని ఎవరిని అనవచ్చు అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ టెస్ట్ స్కోర్స్, పాఠశాలలో నిర్వహించేటువంటి పరీక్షలు, వాటిలో వచ్చేటువంటి మార్కులు, అత్యధిక స్థాయిలో మార్కులు వచ్చేటువంటి విద్యార్థుల్ని మనం ప్రతిభావంతులు లేదా తెలివైన విద్యార్థులుగా చెప్పవచ్చు. అంతేకాకుండా పెర్ఫార్మెన్స్, తరగతి గదిలో ఆ విద్యార్థులు ఇచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ ఆధారంగా కూడా ఆ విద్యార్థుల్ని
మనం ప్రతిభావంతులైన విద్యార్థులుగా చెప్పవచ్చు. సో ఎనీహౌ, బికాస్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ దే పెర్ఫార్మ్డ్ వెల్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ అచీవ్మెంట్ టెస్ట్. సో దోస్ ఆర్ కాల్డ్ గిఫ్టెడ్ చైల్డ్. According to National Association for Gifted Children, gifted individuals are those who demonstrate outstanding levels of aptitude or competence, outstanding performance of outstanding levels of aptitude or competence in one or more domains. అంటే పాఠశాలలో అవుట్స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించేటువంటి విద్యార్థుల్ని, అంటే ఒక రంగంలో కావచ్చు, ఒకటి కంటే ఎక్కువ రంగంలో కావచ్చు. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా డొమైన్ చూసినట్లు పాఠశాల స్థాయిలో ఉండేటువంటి మ్యాథమెటిక్స్ కానీ సబ్జెక్ట్స్, అలాగే లాంగ్వేజ్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, ఇలాగా పాఠశాల స్థాయి సబ్జెక్ట్లో అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ని చూపించేటువంటి విద్యార్థుల్ని మనం గిఫ్టెడ్ స్టూడెంట్స్ అని చెప్పవచ్చు. ద టర్మ్ గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ when used in respect to students, children or youth means students, children or youth who give evidence of high performance capability in areas such as intellectual, creative, artistic or leadership capacity, or in specific academic fields, and who require services or activities not ordinarily provided by the school in order to fully develop such capabilities. అంటే ఎవరైతే ఇంటలెక్చువల్గా, క్రియేటివ్గా, ఆర్టిస్టిక్గా, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉండి హై పెర్ఫార్మెన్స్ని ప్రదర్శిస్తారో, ఎవరికైతే సాధారణ పాఠశాల ద్వారా మనం బోధన ద్వారా వాళ్ళని సాటిస్ఫై చేయలేమో అటువంటి విద్యార్థుల్ని గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ అని మనం చెప్పవచ్చు. గిఫ్టెడ్నెస్ ఈజ్ అసింక్రోనస్ డెవలప్మెంట్ ఇన్ విచ్ అడ్వాన్స్డ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అండ్ heightened intensity combine to create inner experiences and awareness that are qualitatively different from the norm. అంటే సాధారణమైనటువంటి నియమాల కంటే భిన్నంగా విద్యార్థుల్లో కాగ్నిటివ్ ఎబిలిటీస్ డెవలప్ అయ్యి హై పెర్ఫార్మెన్స్ని ప్రదర్శించే విద్యార్థుల్ని గిఫ్టెడ్ స్టూడెంట్స్ అని, గిఫ్టెడ్నెస్ అని మనం చెప్పవచ్చు. చిల్డ్రన్ హూ గివ్ ఎవిడెన్స్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ in academic fields are called gifted children. Very specific గా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, స్టడీ రిలేటెడ్గా చెప్పుకున్నట్లయితే చిల్డ్రన్ హూ గివ్ ఎవిడెన్స్ ఫర్ హై పెర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ ఇన్ అకాడమిక్ ఫీల్డ్స్ ఆర్ కాల్డ్ గిఫ్టెడ్ చిల్డ్రన్. సో అకాడమిక్ ఫీల్డ్స్లో, విద్యాపరమైనటువంటి రంగంలో ఎవరైతే హై పెర్ఫార్మెన్స్ని ప్రదర్శిస్తారో, చూపుతారో అటువంటి విద్యార్థుల్ని గిఫ్టెడ్ స్టూడెంట్స్ అని మనం చెప్పవచ్చు. ఇంకా కొన్ని నిర్వచనాలని పరిశీలించినట్లయితే ఇక్కడ టేలర్ అనేటువంటి ఎడ్యుకేషనలిస్టు, సైకాలజిస్టు ఈ గిఫ్టెడ్ చిల్డ్రన్ని ఎలా నిర్వచించాడంటే, ప్రతిభావంతుడు నిర్వర్తించే ప్రతి పనిలో ఎంతో కొంత అధిక మోతాదులో గుణాత్మకత ఉంటుంది. అంటే ఈ గిఫ్టెడ్ స్టూడెంట్ అతని యొక్క పెర్ఫార్మెన్స్లో క్వాలిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది అని టేలర్ చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళని మనం గిఫ్టెడ్ స్టూడెంట్స్గా లేదా అటువంటి ప్రవర్తనని గిఫ్టెడ్నెస్ లేదా టాలెంటెడ్ అని చెప్పవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే హెవిగ్ హెరెస్ట్ అనేటువంటి ఇంకొక విద్యావేత్త ఏదైనా ఒక ఉపయోగకరమైన కార్యంలో గుర్తించబడేటువంటి సాధన చూపే పిల్లవాడిని ప్రతిభావంతుడైన శిశువు అంటారు. అంటే ఏదైనా ఒక గుర్తింపబడే కార్యంలో, ఇక్కడ మనం ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్నట్లయితే విద్యాపరంగా అచీవ్మెంట్లో అందరూ గుర్తించదగినటువంటి, పొగడదగేటువంటి ప్రతిభ కనుక చూపించినట్లయితే అటువంటి విద్యార్థిని ప్రతిభావంతుడైన శిశువు, గిఫ్టెడ్ చిల్డ్రన్ అని చెప్పడం జరుగుతుంది. విట్టి అనేటువంటి మరొక విద్యావేత్త ఎలా నిర్వచిస్తున్నాడంటే, ఏదైనా ఒక విలువైన పనిలో గుర్తింపబడేటువంటి సాధన ప్రదర్శించటమే ప్రతిభ అన్నాడు. ఏదైనా ఒక విలువైన పనిలో, అంటే ఇక్కడ విద్యలో గుర్తింపబడేటువంటి సాధన ప్రదర్శించటమే, సో అందరూ మెచ్చుకునే విధంగా, అందరిని ఆశ్చర్యపరిచే విధంగా అత్యధిక స్థాయిలో ప్రతిభని ప్రదర్శించటమే సో ప్రతిభావంతుల యొక్క లక్షణంగా ఈ విట్టి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఇక్కడ మనం బెంట్లీ ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ధి 110 ఉండాలంటే మరికొంతమంది 130 ప్రజ్ఞాలబ్ధి, అంటే
జనరల్గా మనం ఇంటెలిజెన్స్ కోఫిషియంట్తో క్యాల్కులేట్ చేస్తాం. సాధారణంగా మన స్కేల్స్లో చెప్పుకున్నట్లు మీరు సైకాలజీలో చాలా సందర్భాల్లో డిస్కస్ చేశారు. సో 130 అబోవ్ ఉన్న వాళ్ళందరినీ అత్యున్నత ప్రతిభావంతులుగాను, 110 అబోవ్ ఉన్న వాళ్ళందరినీ ప్రతిభావంతులుగాను మనం క్లాసిఫై చేయటం అనేది జరిగింది. సో ఈ విధంగా మనం ప్రతిభావంతుల్ని నిర్వచించుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్రతిభావంతులు అంటే మనం ఎందుకోసం ప్రతిభావంతుల గురించి తెలుసుకుంటున్నాం? ఇక్కడ ఏ విధంగా అయితే ముందు క్లాసుల్లో వినికిడి లోపం ఉన్నవాడిని, దృష్టి లోపం ఉన్నవాళ్ళని, న్యూరలాజికల్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళని, వీళ్ళందరి గురించి తెలుసుకున్నాం. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క లక్షణాలు తెలుసుకున్నాం, వాళ్ళలో ఆ లోపానికి గల కారణాలు తెలుసుకున్నాం. వీటి కారణం ఏంటంటే ఉపాధ్యాయుడు అటువంటి లక్షణాల ద్వారా విద్యార్థులను గుర్తించి వాళ్ళకి తగిన విధంగా బోధనాభ్యసన ప్రక్రియ ఏర్పాటు చేయడం కోసం ఇటువంటి విద్యార్థులను గుర్తించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ గిఫ్టెడ్ స్టూడెంట్స్ని కూడా మనం గుర్తించి వాళ్ళకి తగినట్లుగా ఆ విద్యా ప్రక్రియ అనేది ఏర్పాటు చేయాలి. వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభ్యసన అవసరాలు కలిగినటువంటి విద్యార్థులుగా మనం చెప్పవచ్చు. సో ఈ సందర్భంలో ఇటువంటి విద్యార్థుల్ని మనం వాళ్ళ యొక్క లక్షణాలను బట్టి తరగతి గదిలో గుర్తించే అవకాశం ఉంటుంది. ఆ లక్షణాలను ఒకసారి పరిశీలించాం. ప్రతిభావంతులైన విద్యార్థుల యొక్క లక్షణాలు. సో పరిశీలించినట్లయితే ఇక్కడ మనం ఈ ప్రతిభావంతుల లక్షణాలు చెప్పుకునే సందర్భంలో అనేక రకాలైనటువంటి లక్షణాలని మనం చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్, am I audible? సంపత్, please mute your mic. You may unmute your mic when I ask any question. Sampath, are you there? Okay. Characteristics of gifted children. Unusual alertness even in infancy. సో శైశవ దశ నుంచే, బాల్య దశ నుంచే వీళ్ళు సాధారణ స్థాయి కంటే కూడా ఎక్కువ అలర్ట్నెస్ని, అంటే ప్రతి విషయానికి చాలా చురుగ్గా స్పందించటం, ఈ విధమైనటువంటి అలర్ట్నెస్ని ఇటువంటి విద్యార్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రదర్శించే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. హై మెంటల్ క్యాపబిలిటీస్, అత్యధిక మానసిక సామర్థ్యాలు, ఈ భౌతిక శక్తులు ఈ విద్యార్థులు కలిగి ఉంటారు. ఆలోచన విషయంలో కానివ్వండి, అలాగే క్రియేటివ్గా థింక్ చేసే విషయంలో కానివ్వండి, లాజికల్గా థింక్ చేసే విషయంలో కానివ్వండి, అలాగే విషయాల మధ్య సంబంధాలను ఏర్పరచుకునే విషయంలో కానివ్వండి, వివిధ భావాలను అవగాహన చేసుకునే స్థాయిలో కానివ్వండి, ఎక్కువ వీళ్ళు హై మెంటల్ క్యాపబిలిటీస్ అనేవి ఇటువంటి విద్యార్థుల్లో ఉంటాయని చెప్పవచ్చు. షోస్ హై అచీవ్మెంట్ ఇన్ స్కూల్, అత్యధిక స్థాయి ప్రతిభను వీళ్ళు పాఠశాలలో కనబరుస్తారు. అంటే ప్రతిభని ఏ విధంగా కొలుస్తాం మనం? సాధారణంగా ఉపాధ్యాయుడు ప్రతిభను కొలవటానికి ఉపయోగించే సాధనం పరీక్ష. అంటే పరీక్షలో ముందు తరగతుల్లో కానివ్వండి, ప్రస్తుతం జరుగుతున్న తరగతులు కానివ్వండి, మనం అచీవ్మెంట్ టెస్ట్ని కనుక పరిశీలించినట్లయితే ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు అత్యధిక స్థాయి ప్రతిభని, అంటే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి, చాలా సందర్భాల్లో అవుట్ స్టాండింగ్ మార్క్స్, ఫుల్ మార్క్స్ వచ్చేటువంటి 100% స్కోర్ చేసే అవకాశం అనేది గమనించవచ్చు. పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ స్కూల్ యాక్టివిటీస్, ఈ విద్యార్థులు అందరూ కూడా, ఇటువంటి ప్రతిభ కలిగిన విద్యార్థులు పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే, అది టీచింగ్ యాక్టివిటీ కావచ్చు, కరిక్యులర్ యాక్టివిటీ కావచ్చు, కో కరిక్యులర్ యాక్టివిటీ కావచ్చు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ కావచ్చు, చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పవచ్చు. అలాగే ఈజ్ ఎ ర్యాపిడ్ లెర్నర్. ఇంకొక లక్షణం పరిశీలించినట్లయితే ఏ గిఫ్టెడ్ స్టూడెంట్ ఈజ్ ఏ ర్యాపిడ్ లెర్నర్, పుట్ థాట్స్ టుగెదర్ క్విక్లీ. ర్యాపిడ్ లెర్నర్ అంటే త్వరగా నేర్చుకుంటాడు. ఏ భావనైనా సరే తనకున్నటువంటి ఇంటలెక్చువల్ క్వాలిటీస్ని బేస్ చేసుకొని ఉపయోగించుకొని చాలా త్వరగా
అంటే సాధారణ విద్యార్థి ఒక అంశాన్ని లేదా ఒక భావాన్ని లేదా ఒక నిర్వచనాన్ని అర్థం చేసుకోవటం కోసం ఒక 10 నిమిషాలు పెట్టినట్లయితే, ఇటువంటి తెలివైన విద్యార్థి విత్ ఇన్ 1 or 2 minutes ఆ భావాన్ని అవగాహన చేసుకోవటం అనేది జరుగుతుంది. అంటే చాలా వేగంగా అభ్యసన అనేది ప్రతిభావంతుల విషయంలో జరుగుతుంది. అలాగే ఆలోచనలన్నిటినీ చాలా వేగంగా సమ్మిళితం చేసి వీళ్ళు అభ్యసన ప్రక్రియ అనేది కొనసాగించడం జరుగుతుంది. అలాగే ఎక్సలెంట్ మెమరీ, వీళ్ళ యొక్క ఇంకో లక్షణం ఏంటంటే మెమరీ. చాలా ఎక్కువ మెమరీ అనేది వీళ్ళలో ఉంటుందని చెప్పవచ్చు. అంటే ఏ విషయాన్నైనా సరే చక్కగా గుర్తుంచుకోగలరు, ఎక్కువ కాలం గుర్తుంచుకోగలరు. ఎంత పెద్ద విషయాన్నైనా సరే వీళ్ళు గుర్తుంచుకొని దాన్ని కావాల్సిన సందర్భంలో తిరిగి జ్ఞప్తి తెచ్చుకునేటువంటి లక్షణాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. అన్యూజువల్లీ లార్జ్ వెకాబులరీ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఫర్ ఏజ్. అంటే వీళ్ళు ఆ ఏజ్ కంటే మించినటువంటి వెకాబులరీ నాలెడ్జ్ని, అలాగే కాంప్లెక్స్ సెంటెన్స్ ఏమైతే ఉన్నాయో అటువంటి వాటిని కూడా అవగాహన చేసుకునేటువంటి సామర్థ్యాన్ని, అంటే వీళ్ళకి లాంగ్వేజ్ మీద కూడా మంచి చాలా కమాండ్ అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంజాయ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ విత్ నంబర్స్ అండ్ పజిల్స్. వీళ్ళు సమస్యలను సాధించడంలో చాలా ఇష్టాన్ని చూపుతూ ఉంటారు. అలాగే సమస్యలు సాధించడాన్ని వాళ్ళు ఆనందంగా ఆహ్లాదంగా సమస్యల సాధనలో వీళ్ళు నిమగ్నమై ఉంటారని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్టూడెంట్స్ కానీ బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ అబ్బాయి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ సాల్వ్ చేస్తాం రా బాబు అన్న ఫీలింగ్తో ఉంటారు. కానీ ఈ గిఫ్టెడ్ చైల్డ్ ఎప్పుడు కూడా సమస్యలు సాధించడాన్ని చాలా ఇష్టపూర్వకంగా ఛాలెంజింగ్గా తీసుకొని చేయడం జరుగుతుంది. వీళ్ళు పర్టికులర్గా పజిల్ ప్రాబ్లమ్స్, అలాగే నంబర్స్తో ఉపయోగపడే వచ్చేటువంటి సమస్యలు ఉంటే వాటిని సాధించడానికి చాలా ఇంట్రెస్ట్ని పే చేయడం జరుగుతుంది. డీప్ ఇన్స్టాన్స్ ఫీలింగ్ అండ్ రియాక్షన్స్. వీళ్ళలో ఈ ఏదైనా అంశానికి రియాక్షన్స్, ఫీలింగ్స్ కానీ చాలా డీప్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. హైలీ సెన్సిటివ్. సో వీళ్ళు ఈ పరంగా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే ప్రతి భావనకి వీళ్ళు బాగా స్పందించడం అనేది జరుగుతుంది. అలాంటి నైపుణ్యం, అలాంటి లక్షణం కూడా ఈ ప్రతిభావంతులైన విద్యార్థుల్లో, గిఫ్టెడ్ స్టూడెంట్స్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. థింకింగ్ ఈజ్ అబ్స్ట్రాక్ట్, కాంప్లెక్స్, లాజికల్ అండ్ ఇన్సైట్ఫుల్. వీళ్ళ యొక్క ఆలోచన అంటే అమూర్తంగా ఆలోచించగలరు, సంక్లిష్టంగా ఆలోచించగలరు. కాంప్లెక్స్ థింకింగ్ అనమాట, సంక్లిష్టంగా ఆలోచించగలరు. లాజికల్ అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం అవధానుల్ని గమనిస్తూ ఉంటాం. అవధానులు తెలుసు కదా, అవధానం చేస్తూ ఉంటారు. సో ఆ అవధానుల్లో ఇలాంటి లక్షణాలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. కాంప్లెక్స్ థింకింగ్, సో సంక్లిష్టమైన ఆలోచనలు అనేవి వీళ్ళు బాగా చేయగలుగుతూ ఉంటారు. అలాగే ఈ ప్రతిభావంతులు లాజికల్ థింకింగ్ బాగా చేయగలుగుతారు. ఇన్సైట్ఫుల్, అంతర్దృష్టి ఆలోచన అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఐడియలిజం అండ్ సెన్స్ ఆఫ్ జస్టిస్ అట్ ఎర్లీ స్టేజ్. ఆదర్శవంతులుగా ఉంటారు వీళ్ళు. అలాగే దేన్నైనా సరే సరిగా జడ్జి చేయగలిగేటువంటి నైపుణ్యం వీళ్ళకి ప్రారంభ స్థాయి నుంచే, ప్రారంభ దశ నుంచే, బాల్య దశ నుంచే ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకి వస్తుందని చెప్పుకోవచ్చు. కన్సర్న్ విత్ సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఇంజస్టిసెస్. కన్సర్న్ విత్ సోషల్ అండ్ పొలిటికల్ అంటే వీళ్ళు ఒక చదువు ఒక్కటే కాకుండా సమాజం పరంగా కూడా, సామాజిక అంశాలకు సంబంధించి, అలాగే రాజకీయ అంశాలకు సంబంధించి జరుగుతున్నటువంటి సమాజంలో కానీ, ఆ పొలిటికల్ సినారియోలో కానీ జరుగుతున్నటువంటి ఇంజస్టిస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టి ప్రతిస్పందించేటువంటి లక్షణాన్ని వీళ్ళు కలిగి ఉంటారన్నమాట. లాంగర్ అటెన్షన్ స్పాన్ అండ్ ఇంటెన్స్ కాన్సన్ట్రేషన్. వీళ్ళలో అత్యధిక స్థాయి అవధానం అనేది ఉంటుంది. అంటే అటెన్షన్ స్పాన్ అంటే దృష్టి కేంద్రీకరించడం. సాధారణంగా మనం విద్యార్థులను గమనించినట్లయితే పాఠశాల స్థాయిలో అక్కడ 30 to 45 minutes స్పాన్లో అటెన్షన్ అనేది విద్యార్థులు డైవర్ట్ అయిపోతుంది. అందుకనే 1 hour పీరియడ్స్ ఎక్కడ కూడా పాఠశాల స్థాయిలో మనం చూడం. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క అకార్డింగ్ టు సైకాలజీ స్కూల్ ఏజ్లో అటెన్షన్ స్పాన్ తక్కువగా ఉంటుంది. అంటే ఒక 1/2 hour తర్వాత చెప్పే పాఠం అంతా కూడా వీళ్ళు మామూలుగా విద్యార్థులు
డైరెక్ట్గా దాని తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చెప్పే పాఠాన్ని సరిగా రిసీవ్ చేసుకోలేరు, అటెన్షన్ అనేది డైవర్ట్ అవుతుంది. కానీ ఇటువంటి గిఫ్టెడ్ చైల్డ్లో అటెన్షన్ స్పాన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే కాన్సన్ట్రేషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీ ఆక్యుపైడ్ విత్ ఓన్ థాట్స్, డే డ్రీమర్ అంటే డే డ్రీమర్స్గా ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా ఓన్ థాట్స్తో వాళ్ళు ఎప్పుడు చాలా దూర ఆలోచనలు అనేవి, కలలు కంటం అనేది చేయటం జరుగుతుందని చెప్పవచ్చు. అలాగే లెర్నింగ్ బేసిక్ స్కిల్ క్విక్లీ లెర్నింగ్ బేసిక్ స్కిల్ క్విక్లీ అండ్ లిటిల్ ప్రాక్టీస్. సో ప్రాథమికమైనటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా త్వరగా నేర్చుకుంటారు. అది తక్కువ ప్రాక్టీస్తోనే, ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండానే స్కిల్స్ అనేవి నేర్చుకుంటాం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓ మ్యాథమెటిక్స్ తీసుకున్నాం సబ్జెక్ట్, లేదా ఓ బయాలజీ తీసుకున్నాం, బయాలజీలో డిసెక్షన్ చేయవలసి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఆ స్కిల్స్ అనేవి చాలా తక్కువ టైంలో, ఎక్కువ ప్రాక్టీస్ లేకుండా ఈజీగా డిసెక్షన్ అనేది ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేయడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటికల్ కాంపిటీషన్లో ఫండమెంటల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి బేసిక్ స్కిల్, ఏ సబ్జెక్ట్ అయినా సరే బేసిక్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వేగంగా నేర్చుకోవటం అనేది జరుగుతుంది. సో ఆస్క్ ప్రోబింగ్ క్వశ్చన్స్, వీళ్ళు ఎప్పుడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో క్వశ్చన్స్ అనేవి పోజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి విద్యార్థులు ఎప్పుడు కూడా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎప్పుడు ప్రశ్నలు అడగటం జరుగుతుంది. ఏంటి ప్రశ్నలు అడగడం జరిగితే ప్రశ్నలు అడిగిన వాళ్ళు అందరూ కూడా మనం ప్రతిభావంతులు అని చెప్పవచ్చా? ప్రశ్నకి ప్రతిభకి ఏంటి సంబంధం? ఎవరైనా చెప్పగలరా? ఓకే, అంటే విద్యార్థి తరగతి గదిలో ప్రశ్నిస్తున్నాడు అంటే ఆలోచిస్తున్నాడు, బోధనని మనం టీచ్ చేసే అంశాన్ని ఫాలో అవుతున్నాడు, విశ్లేషణ చేసుకుంటున్నాడు అని మనం దాన్ని భావించవచ్చు. కాబట్టి ఇక్కడ తెలివైన విద్యార్థి ఎప్పుడు కూడా తరగతి గదిలో ప్రశ్నించడం అనేది ఒక ముఖ్య లక్షణంగా మనం గమనించుకోవచ్చు. అంటే ఆ ప్రశ్నించడం ద్వారా విద్యార్థి తనకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవటం, సో ఇంకా ఎడిషనల్ నాలెడ్జ్ని ఆ కాన్సెప్ట్ సంబంధించి పొందే ప్రయత్నం చేయటం తరగతి గదిలో ఇటువంటి తెలివైన విద్యార్థులు చేయడం జరుగుతుంది. అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే, ఎక్కువ ఆసక్తులు అనేవి వైడ్ రేంజ్లో ఉంటాయి. ఒకే ఒక చిన్న విషయం లేదు కాకుండా అనేక అంశాల పట్ల వాళ్ళ యొక్క ఆసక్తులు అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి, ఇంట్రెస్ట్ అనేవి ఉంటాయి. సో మనం చూసుకున్నట్లయితే గణితం పట్ల ఆసక్తి ఉంటుంది, సైన్స్ పట్ల ఆసక్తి ఉంటుంది, ఆర్ట్స్ పట్ల ఆసక్తి ఉంటుంది, లాంగ్వేజెస్ పట్ల ఆసక్తి ఉంటుంది, ఫైన్ ఆర్ట్స్ పట్ల ఆసక్తి ఉంటుంది, పాలిటిక్స్ పట్ల ఆసక్తి ఉంటుంది. ఇలా అనేక రకాలైన అంశాల పట్ల వాళ్ళ యొక్క ఆసక్తి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. హైలీ డెవలప్డ్ క్యూరియాసిటీ, వాళ్ళు ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది, చాలా ఉత్సుకత, తెలుసుకోవాలి, ఏదైనా ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలి, ఒక విషయానికి సంబంధించి అనేక భావనలు తెలుసుకోవాలి, ఇలాంటి క్యూరియాసిటీ అనేది ఎక్కువగా ఇటువంటి విద్యార్థుల్లో ఉంటుందని చెప్పవచ్చు. తర్వాత ఇంట్రెస్ట్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ డూయింగ్ థింగ్స్ డిఫరెంట్లీ, వీళ్ళు ఎప్పుడు కూడా ప్రయోగాలు చేయటంలో బాగా ఇష్టంగా ఉంటారు, ప్రయోగాలు చేయడానికి బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా సాధారణ ఏవైనా పనులు అప్పగించినప్పుడు అవి విభిన్నంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా టాస్క్, ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో భాగంగా ఒక యాక్టివిటీ ఇచ్చినట్లయితే ఆ యాక్టివిటీ విభిన్నంగా చేయటానికి, ఆ ప్రయోగం అనేదాన్ని విభిన్నంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే బికాస్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ ఇది సాధ్యపడుతుంది. పుట్స్ ఐడియా ఆర్ థింగ్స్ టుగెదర్ దట్ ఆర్ నాట్ టిపికల్. సో ఆ ఐడియాస్ కానీ వాళ్ళ యొక్క భావనలు కానీ ఒక చోట కలగలిపి వాళ్ళు వాటిని ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది. కీన్ అండ్ అన్యూజువల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, వీళ్ళలో వీటన్నిటితో లక్షణాలతో పాటుగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు జాయ్ఫుల్గా ఉంటారు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఎంజాయ్ చేయగలుగుతుంటారు, సో జోక్స్ ప్లే చేయగలిగి ఉంటారు, హ్యూమరస్గా ఉంటారు అన్నమాట ఇటువంటి విద్యార్థులు. డిజైర్ టు ఆర్గనైజ్ పీపుల్
ఆర్ థింగ్స్ త్రూ గేమ్స్ ఆర్ కాంప్లెక్స్ స్కీమ్స్. సో డిజైర్ టు ఆర్గనైజ్ పీపుల్ ఆర్ థింగ్స్, వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ బాగా ఉంటాయని చెప్పుకోవచ్చు. డిజైర్ టు ఆర్గనైజ్ పీపుల్, విద్యార్థులను కావచ్చు, వ్యక్తులను కావచ్చు, లేదా వస్తువులను కావచ్చు. సో వాళ్ళని ఆర్గనైజ్ చేయాలని, వాళ్ళ మేనేజ్ చేయాలని త్రూ గేమ్స్ ద్వారా కానివ్వండి, వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ ద్వారా కానీ వాళ్ళని ఆర్గనైజ్ చేయడానికి వీళ్ళు బాగా ఇష్టపడతారు. దట్ ఈస్ ఎ క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్, వీ కెన్ సే దట్. విల్ హ్యావ్ సక్సెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇటువంటి విద్యార్థులు అన్ని అంశాల్లోనూ ఆ సక్సెస్ అనే దాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా మనం ఇంతకుముందు మ్యాథమెటిక్స్లో చెప్పుకున్నాం. మ్యాథమెటిక్స్లో గిఫ్టెడ్ స్టూడెంట్స్ గురించి డిస్కస్ చేసుకునే సందర్భంలో అక్కడ కొంతమంది ఓన్లీ మ్యాథమెటిక్స్లో గిఫ్టెడ్ అయి ఉంటారు. అలా కాకుండా అన్ని విషయాల్లో కూడా గిఫ్టెడ్నెస్ని ప్రదర్శించడం జరిగేటువంటి విద్యార్థులు ఉంటారు. సాధారణంగా మ్యాథమెటిక్స్లో గిఫ్టెడ్నెస్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా అన్ని అంశాల్లోనూ గిఫ్టెడ్నెస్ అనేది వస్తుంది. సో కాబట్టి ఈ తెలివైన విద్యార్థులు, ప్రతిభావంతుల విద్యార్థులు అన్ని విషయాల్లో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సబ్జెక్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్, సక్సెస్ అనేది వీళ్ళు చూడటం అనేది జరుగుతుంది. రీడ్స్ హై లెవెల్ బుక్స్ ఈజీలీ. వీళ్ళు సాధారణ పాఠశాల పుస్తకాలే కాకుండా ఇంకా వాటికి సంబంధించినటువంటి ఎడిషనల్ లిటరేచర్ కానివ్వండి, అలాగే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి మ్యాగజైన్స్ కానివ్వండి, సో హై లెవెల్ బుక్స్ని కూడా వీళ్ళు చదవటం అనేది జరుగుతుంది. వీళ్ళు హ్యావ్ హై హ్యూరిస్టిక్ నేచర్. అంటే ఈ ప్రతిభావంతులైన విద్యార్థులు హ్యూరిస్టిక్ నేచర్, అన్వేషణ దృక్పథాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉంటారు. అంటే కొత్త భావాలను కనుక్కోవాలి, కొత్త విషయాలను కనిపెట్టాలి అనేటువంటి స్వభావం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో హ్యూరిస్టిక్ నేచర్ అంటే వీళ్ళలో సైంటిఫిక్ నేచర్, హ్యూరిస్టిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ప్రతి విషయాన్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత దానికి గల కారణాలను అన్వేషించిన తర్వాత దాని ఆధారంగా కొన్ని ప్రయోగాలు చేయటం, వీటినే సైంటిఫిక్ యాటిట్యూడ్ లేదా హ్యూరిస్టిక్ నేచర్ అంటాం. అలాంటి నేచర్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇండిపెండెంట్ అండ్ మెచ్యూర్డ్ బిహేవియర్. సో వీళ్ళలో చాలా మెచ్యూర్డ్ బిహేవియర్ని మనం గమనించవచ్చు. ఏ విషయాన్నైనా సరే చాలా చక్కగా హ్యాండిల్ చేయగలిగేటువంటి బిహేవియర్ వీళ్ళలో ఉంటుంది. సోషల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులు వాతావరణం పట్ల కూడా, అది పాఠశాల వాతావరణం కావచ్చు, సామాజిక వాతావరణం కావచ్చు, ఇలాంటి వాతావరణం పట్ల కూడా మంచి ఆసక్తి అనే దాన్ని విద్యార్థులు ప్రదర్శించే అవకాశం ఉంది. ఫైండ్స్ అండ్ సాల్వ్స్ డిఫికల్ట్ అండ్ అన్యూజువల్ ప్రాబ్లమ్స్. ఇటువంటి విద్యార్థులు ఇప్పుడు మనం సాధారణంగా గమనించినట్లయితే ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలాగ ఉన్నారు, రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీరు 10th లెవెల్లో మ్యాథ్స్ కూడా చదువుకొని ఉంటారు. దాంట్లో స్టార్ మార్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్లో ఎక్సర్సైజెస్లో స్టార్ మార్క్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఆ స్టార్ మార్క్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ స్థాయి విద్యార్థి యొక్క ప్రతిభకు మించింది అని చెప్పవచ్చు. ఆ స్థాయి కంటే ఎక్కువ స్థాయి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్న విద్యార్థులు నేర్చుకోగలిగేంటి, సాధించేటువంటి సమస్యలుగా చెప్పవచ్చు. సో కాబట్టి వాటిని డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ అంటాం. అటువంటి డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం కోసం, అలాగే అసాధారణమైన సమస్యలను సాల్వ్ చేయటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు, సాధిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మనం మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి తెలుసు, చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ లేని ప్రాబ్లంగా డిఫైన్ చేయబడి ఇంకా సొల్యూషన్ సాధించలేనటువంటి సమస్యలు మ్యాథమెటిక్స్లో చాలా బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం, ప్రయత్నం చేయటం, అలాగే కొన్ని సమస్యలు సాధించే విధంగా ఉండటం, వీళ్ళు అటువంటి లక్షణాన్ని వీళ్ళు ప్రదర్శిస్తారని చెప్పవచ్చు. అలాగే దే ఆర్ క్రిటిసిస్ట్. మంచి విమర్శకులుగా కూడా మనం వీళ్ళని చెప్పవచ్చు. అంటే ఎవరు విమర్శ చేయగలరు? విమర్శ ఎవరు చేయగలరంటే ఎవరైతే అన్ని విషయాల పట్ల కూలంకషమైన అవగాహన ఉంటుందో వాళ్ళు మాత్రమే విమర్శ చేయగలరు. విమర్శ చేశామంటే దానికి గల కారణం చెప్పగలిగి ఉండాలి, దానికి రెమెడీ చెప్పగలిగి ఉండాలి, సో దాని సరైన ప్రవర్తన సూచించగలిగి ఉండాలి. ఈ విమర్శించటం అనేది చాలా హై
క్వాలిటీ లేదా ఇంటెలెక్చువల్ కెపాసిటీ. అంటే విమర్శలు చాలా రకాలైన విమర్శలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం సొసైటీలు గమనించినట్లయితే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇంకొక అపోనెంట్ని విమర్శించేటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అది కాదు విమర్శ. సో వీళ్ళు చేసే ప్రతిభావంతులు చేసేటువంటి విమర్శ అనేది చాలా సద్విమర్శ ఉంటుంది. పాయింట్ వైజ్గా దాంట్లో ఉన్నటువంటి ప్రాపర్ రీజన్తో వీళ్ళు విమర్శించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ విషయంలోనైనా సద్విమర్శ చేయగలిగితే అది డెవలప్మెంట్కి లీడ్ చేస్తుంది. అది ఏదైనా కావచ్చు, ఏ అంశమైనా కావచ్చు, చదువు కావచ్చు, ఇంకొక రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు. అంటే సద్విమర్శ అనేది లోపాలని తెలియజేసి, లోపాల గల కారణాలను తెలియజేసి, ఆ లోపాలను సవరించుకొని అభివృద్ధి చెందటానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి విమర్శ, ఇటువంటి సద్విమర్శను ఈ తెలివైన విద్యార్థులు చేయగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి పొసెస్ హై సెన్సరీ సెన్సిటివిటీ. ఈ సెన్స్ ఆర్గాన్స్ యొక్క సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు ఈ సెన్స్ ఆర్గాన్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉండి వాటి సహాయంతో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా వీళ్ళలో అడ్జస్ట్మెంట్ అనేటువంటి లక్షణం కూడా వీళ్ళని మనం పరిశీలించవచ్చు. అంటే అడ్జస్ట్మెంట్, ఈ తెలివైన విద్యార్థి, ప్రతిభావంతుడైన విద్యార్థి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోగాని ఆ పరిస్థితిలో ఇమిడిపోయి దానికి సంబంధించినటువంటి ప్రక్రియని పూర్తి చేసేటువంటి లక్షణాన్ని ఇటువంటి విద్యార్థులు కలిగి ఉంటారు. సో వీళ్ళు ఏ వాతావరణంలో అయినా సర్దుబాటు తత్వాన్ని కలిగి ఉండి సర్దుబాటు చేసుకొని అక్కడ వాతావరణంలో ఉండేటువంటి వ్యక్తులతో కలిసిపోయి పనులు చేసేటువంటి సామర్థ్యం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సోషల్ వాల్యూస్, సోషల్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇందాక చెప్పుకున్న ఒక లక్షణం, వీళ్ళు సమాజం పట్ల అలాగే ఎన్విరాన్మెంట్, వాతావరణం పట్ల చాలా ఆసక్తిని ప్రదర్శిస్తారు అని. వీటితో పాటుగా వీళ్ళకి సాంఘిక లక్షణాలు కూడా, సోషల్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు ఒక మంచి లీడర్గా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సొసైటీలో జరిగేటువంటి ఇల్నెస్లు కానివ్వండి, లేకపోతే అన్జస్టిస్ కానివ్వండి, వీటన్నిటిని గురించి అవగాహన చేసుకొని, విశ్లేషణ చేసుకుని దానికి తగినటువంటి రెమెడీస్ చూపించడం. అంటే సొసైటీ పట్ల కూడా వీళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి మంచి పర్సనాలిటీ అనేది ఉంటుంది. ఓవరాల్గా చెప్పుకున్నట్లయితే మంచి పర్సనాలిటీ అనేది ఈ తెలివైన విద్యార్థుల్లో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత ఇది తెలివైన విద్యార్థుల యొక్క లక్షణాలు. ఇంకా అనేకమైన లక్షణాలు మనం చర్చించుకోవచ్చు. ఇక తర్వాత చూసినట్లయితే ఆ ప్రతిభ గల కారణాలు ఏంటి అంటే, ప్రతి విషయంలోనూ మనం ఇప్పటి వరకు చర్చించుకున్న అంశాల్లో లక్షణాలు చూస్తున్నాం, కారణాలు చూస్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా అయితే ప్రతిభకు కారణాలు పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం వెనకబాటుతనం అన్నాం, బ్యాక్వర్డ్ స్టూడెంట్ అని, తప్పనిసరిగా కారణాలు తెలుసుకొని ఆ కారణాలను ఆధారంగా చేసుకుని వాళ్ళని ఆ బ్యాక్వర్డ్నెస్ రిమూవ్ చేయొచ్చు. కానీ ప్రతిభావంతుల యొక్క కారణాలు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయినా వీళ్ళల్లో అటువంటి ప్రతిభ రావటానికి గల కారణాలను ఒకసారి పరిశీలిద్దాం. సో జనరల్గా ఇది హెరిడిటరీ, వంశపారపరంగా వచ్చేటువంటి లక్షణంగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో అనువంశికత ద్వారా ఇటువంటి ఈ గిఫ్టెడ్నెస్ అనేది వస్తుందని చెప్పవచ్చు. సో అలాగే అంతర్గత సామర్థ్యాలు, అంతర్గత ప్రక్రియలు, ఇంటర్నల్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థులు ఆలోచించేటువంటి తీరు, స్థాయి, ఇంటర్నల్గా జరిగేటువంటి యాక్టివిటీస్ ద్వారా కూడా విద్యార్థులు ఇటువంటి ప్రతిభా సామర్థ్యాలు అనేవి డెవలప్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఎక్కువ మనం హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడతారు, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడతారు, ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడతారు. సో అటువంటి స్వభావం ద్వారా కూడా వీళ్ళకి ప్రతిభ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంశాన్ని ఈరోజు తరగతి గదిలో బోధించినట్లయితే ఆ అంశానికి సంబంధించి ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం అనేది,
సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కానీ ఆ నాలెడ్జ్ని ఇంకో దానికి అప్లై చేయటం కానీ ఇలాగా మంచి ఎక్సర్సైజ్ అనేది వీళ్ళు చేయటం జరుగుతుంది. సో అది హార్డ్ వర్కింగ్ నేచర్ని కూడా డెవలప్ చేస్తుంది. ఆ కారణం చేత కూడా ప్రతిభ అనేది వీళ్ళలో ఏర్పడుతుందని చెప్పవచ్చు. సో అంతేకాకుండా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అనేది వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కాన్సన్ట్రేషన్ వల్ల కూడా వీళ్ళలో ప్రతిభ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పేరెంట్స్ కూడా ఒక రీజన్, ప్రతిభ కారణం. ప్రాథమిక స్థాయి నుంచే, శైశవ దశ నుంచే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఈ లక్షణాలని గమనించి తల్లిదండ్రులు కనుక ప్రోత్సాహం అందించినట్లయితే, సరైన డైరెక్షన్లో ఆ ప్రతిభని డ్రైవ్ చేసినట్లయితే వీళ్ళు ఉన్నత ప్రతిభావంతులుగా తయారయ్యే అవకాశం అనేది ఉంది. అంటే ఇది తల్లిదండ్రులు కూడా ఒక కారణం ప్రతిభకని చెప్పవచ్చు. అనువంశికతతో పాటు, అనువంశికత అనేది తల్లిదండ్రులు వాళ్ళ తరాల నుంచి వచ్చేది. అదే కాకుండా సాధారణ స్థాయిలోనే, పిల్లవాడి స్థాయిలోనే, శైశవ దశలోనే వీళ్ళ యొక్క లక్షణాలు గమనించి ఆ లక్షణాలని మనం ఆధారంగా చేసుకొని ఆ విద్యార్థులకి తగినటువంటి శిక్షణ ఇవ్వటం ద్వారా మనం వీళ్ళలో ప్రతిభ అనేది తీసుకురావటం అనేది జరుగుతుంది. సో అంతేకాకుండా గైడెన్స్, వీళ్ళకి గైడెన్స్ కారణంగా కూడా ప్రతిభ అనేది ఉంటుంది. సో గైడెన్స్ అంటే పేరెంట్స్ నుంచి కావచ్చు, టీచర్స్ నుంచి కావచ్చు, ఎల్డర్స్ నుంచి కావచ్చు, పీర్స్ నుంచి కావచ్చు, నైబర్స్ నుంచి కావచ్చు. వీళ్ళకి వచ్చే గైడెన్స్ వల్ల కూడా ప్రతిభావంతులుగా తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా మోటివేషన్, అంటే ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులు కొన్ని విషయాల్ని పరిశీలించడం ద్వారా, వాటికి మోటివేట్ అవటం ద్వారా వీళ్ళలో ప్రతిభ డెవలప్ అవటానికి కూడా, ప్రతిభావంతులుగా తయారవటానికి కూడా కారణం అని చెప్పవచ్చు. సో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పరిశీలించడం కానీ, వాళ్ళ జీవన శైలిని పరిశీలించడం కానివ్వండి, వాళ్ళు సాధించిన అంశాలను పరిశీలించడం కానివ్వండి, అవి ప్రేరణగా తీసుకొని మనం కూడా ఏదో సాధించాలనేటువంటి ఎయిమ్ని ఫ్రేమ్ చేసుకోవటం కానీ, అంటే వీటి వలన కూడా ఈ ప్రతిభ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని రోల్ మోడల్గా తీసుకొని ఆ స్థాయిలో మనం కూడా ఎదగాలి అనేటువంటి భావాన్ని ఈ విద్యార్థులు ప్రదర్శిస్తూ ఉంటారు. అందువలన కూడా వీళ్ళకి గిఫ్టెడ్నెస్ అనేది వస్తుందని చెప్పుకోవచ్చు. సో అంటే గైడెన్స్ ఉండాలి, అలాగే మోటివేషన్, అలాగే హెరిడిటరీ ఉండాలి, అలాగే ఇంటర్నల్ మోటివేషన్ ఉండాలి, ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా ఈ ప్రతిభకి కారణాలని చెప్పుకోవచ్చు. సో ఇవి ప్రతిభావంతులైన విద్యార్థుల యొక్క లక్షణాలు మరియు వాళ్ళలో ప్రతిభ గల కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో తర్వాత కాన్సెప్ట్ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. దాంట్లో ప్రత్యేకంగా మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ వీళ్ళ గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. తర్వాత ఓన్లీ 9 members అటెండ్ అయ్యారు. అవుట్ ఆఫ్ 50 ఓన్లీ 9 members అటెండ్ అయ్యారు. వీళ్ళందరూ మీరు ఉన్నారా, లైన్లో ఉన్నారా? ఉన్నా సార్. క్లాస్ విన్నారా? విన్నాను సార్. ఓకే ఓకే. సో రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే, మీ అందుబాటులో ఎవరైతే ఉన్నారో ఈ అటెండెన్స్ని కన్సిడర్ చేసుకొని మీకు జ్ఞానభూమి పోర్టల్లో అటెండెన్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు స్కాలర్షిప్ పరంగా కూడా ఇబ్బంది పడకూడదు. కాబట్టి మీరు స్టూడెంట్స్ మీ వాళ్ళందరికీ తప్పనిసరిగా ఇన్ఫార్మ్ చేసి నెక్స్ట్ క్లాస్కి ఎక్కువ మంది జాయిన్ అయ్యేలాగా ప్రయత్నం చేయండి. అర్థమైందా? ఓకే సార్. సందీప్, స్వాతి, మీరు ఏం చేస్తారంటే మీ అటెండెన్స్ కోసం ఇక్కడ చాట్ బాక్స్లో మీ పేర్లు టైప్ చేయండి. హలో సార్. అది చాట్ బాక్స్లో మీ నేమ్స్ టైప్ చేయండి అమ్మా. ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు చాట్ బాక్స్లో నేమ్స్ టైప్ చేయండి. ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ యువర్ అటెండెన్స్. ఓకే.
సార్ ఆ, ఎవరు సంపత్ చెప్పమ్మా. సార్ మీరు లింక్ పెట్టారు కదా సార్, అక్కడ డేటు తప్పు తప్పు పడింది సార్. అందువల్ల చాలా మంది అటెండ్ అయిపోవచ్చు ఇవాళ సార్. అదే సార్ జూలై 14 అని పడింది సార్. జూలై పడిందా? జూలై 14 అని పడింది సార్. అందరూ మరి కరెక్ట్ అలా అనుకోవడం. కాదమ్మా. నేను గమనించలేదు అనుకో, గ్రూప్ లో పెట్టినప్పుడైనా ఎవరన్నా రెస్పాండ్ అవ్వాలి కదా. సార్ ఎవరన్నా చెప్పుంటే నేను దాన్ని రెక్టిఫై చేసేవాడిని కదా. సరే సార్, సరే ఇందాక ఓకే. జస్ట్ ఇందాక చూసాం సార్, స్టార్ట్ అయిపోయిన దాకా చూసాము. అప్పుడు ఎలా ఉందని ఇప్పుడు కాదేమో అనుకున్నాం సార్. ఓకే 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 అయితే నేను షెడ్యూల్ చేసే టైంలో డేట్ ఏదైనా మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు. నేను కూడా గమనించలేదు. అది గమనించి ఉండే మీరందరూ చూసుంటే, చాలా మంది చూసారు అది లింక్ని. చూసినప్పుడు కనీసం డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా సార్ జూలైనా జూనా అని నేను క్లారిఫై ఇచ్చి డేట్ని మార్చడం అనేది జరిగి ఉండేది. సో ఎనీహౌ వదిలేండి. రేపు క్లాసు అందరూ కూడా జాయిన్ అవ్వమని చెప్పండి. తర్వాత మీరు అటెండ్ అయిన వాళ్ళు అందరూ ఒకసారి వీడియో ఆన్ చేయండి అమ్మా. ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకొని క్లోజ్ చేద్దాం. అందరు చాట్ బాక్స్లో మీ నేమ్స్ టైప్ చేయండి. వీడియోస్ ఆన్ చేయండి అమ్మా. హరిబాబు, రమల్లిక, వెంకటరమణ, సంపత్, సందీప్, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి వీడియో ఆన్ చేస్తే నేను ఒక స్క్రీన్ షాట్ తీసేసుకొని క్లోజ్ చేసేస్తాను. మీరు చాట్ బాక్స్లో మాత్రం ఓకే, చాట్ బాక్స్లో మీరు టైప్ చేయండి. టైప్ చేసి ఇంక లెఫ్ట్ అయిపోండి. రేపు ఇదే టైం క్లాస్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఓకే అమ్మా, రైట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. వన్ బై వన్ లెఫ్ట్ అయిపోండి అమ్మా. లెఫ్ట్ అయిపోయి సంపత్ నువ్వు అక్కడ ఉండు లైన్లో. సంపత్ సార్. ఎంఐ అడుగుల్ నువ్వు అక్కడ లైన్లో ఉండి, మిగిలిన వాళ్ళు లెఫ్ట్ అయిపోండి. ఓకే సార్. I request you all to left the meeting. ఒక్క పడతాయి గుండు